చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, ఫన్ పెరుగుతుంది అంటున్నారు మన భాస్కర్. మరి నిజంగా అలా జరిగిందో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జింగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ హే కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. హే రవే 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 రంగుల రబ్బట్టు రక్తిరస్తు ఇస్తా నీకు బిస్తరు పట్టు. హే భాస్కర్ భాస్కర్ ఫైమాతో ఎందుకు అంత స్లోగా చేసావు, రష్మిత్ అంత ఫాస్ట్ గా చేసావు, అసలు ఎలా మ్యాచ్ చేస్తున్నావు? పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? కాదుగా, వేసేసాడు, బాగా వేసేసాడు. ఏందోనండి పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు ఏవీ లేవు నా కొంపలో. ఏవండి ఏంటి? మీరు అసలు ఏం జాబ్ చేస్తుండేవారండి? నేను స్కూల్లో ఇంగ్లీష్ హిందీ నేర్పిస్తుంటా. అవునా? అయితే ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? వెరీ సింపుల్, శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. మురారి ప్రీ రిలీజ్ వచ్చిందంట. ఆ సినిమాలో థియేటర్ లో ఒక జంట పెళ్లి చేసుకున్నారంట. అచ్చం మనం కూడా ఏదో ప్లాన్ చేద్దామండి ఏదైనా. ఇప్పుడు మురారి వచ్చింది, రేపు ఉదయం ఉప్పిన సినిమా రీ రిలీజ్ అవుద్ది. ఆ ప్రీ రిలీజ్ కాకపోతే ఏదో పీకినట్టు మళ్ళా అదైనా ఒకటేనండి. ఛీ, మీరు ఎప్పుడు ఇంతే. భీమవరం పాలమా బాగా బీచిపోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలమా భీమవరం పాలమా బాగా బీచిపోదమా. ఏమండి ఏంటే శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. ఏవే నిన్న హాస్పిటల్ కి వెళ్ళావా? ఏమైంది? కాల్ బాలేదని డాక్టర్ చూపించుకుంటే ఎక్స్రే తీసాడండి. ఏమైంది? ఎక్స్రేలో 2 బొక్కలు ఇరిగిపోయాయి. ఓహో, ఎక్స్రేలో ఇరిగిపోయినాయి కాబట్టి బతికిపోయినాం, కానీ నిజంగా ఇరిగితే ఎంత ప్రాబ్లం వచ్చేదో. ఇంకో మూడు ఉన్నాయి. ఏవే ఏం కూర వండావు? చేపల పులుసు పెట్టానండి. శీలావతిని. ఏంది కత్రినా కైఫ్ని నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. ఎవరురా నువ్వు? ఏమండి అరిసి తింటారా? లేదు, కరిసి తింటా. అయిపోయింది. ఏమండి నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? నేను నిన్ను చేసుకున్నాను అనుకో, నీ జీవితం కంప్లీట్. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, నా జీవితం ఫినిష్. 5 అయిపోయినాయి, ఫినిష్. నేను పోతాను. సరే, ఆఫీస్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నా. ఓకేనా? సరేనండి. ఏదే ఫైమా, ఏవండి ఏమో మందు తీసుకురా. మందా? ఒక్క నిమిషం ఆగండి. వేర్ ఇస్ ద మందు? ఇప్పుడు చూడు, మందు తాగితే ఏ ఆడదానికైనా కోపం ఏవండి వస్తుంది. ఏవండి మందు తాగారు కదా, మరి ఎక్కిందా? ఎక్కిందే. అయితే కొట్టండి. ఏంటే? నన్ను కొట్టండి. అబ్బా ఏంటో మీ సరసం మీరును. ఒక్కడు కొట్టడు కొడితే సరసం అంటావేంటే? ఇది సరసమే కాదా? ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? మొగుడన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఉండాలి, నువ్వు నన్ను తిట్టాలి. మేడం గారు అసలు ఎందుకు గొడవ పడాలి చెప్పండి మీరే. ఇంత బాగా చూసుకుంటుంటే నేను గొడవ పడనండి. ఎప్పుడు చూసినా గొడవ పడు. ఆయన ఇంకా రాలేదేంటి? అబ్బా ఆఫీస్ నుండి వచ్చా. సచ్చా ఏమండి? మంచినీళ్ళు ఎందుకండి? రండి భోంచేద్దాం. నేను యాక్చువల్లీ ఆల్రెడీ బయట తినేసి వచ్చా. ఎవరితో తిన్నారు? దేంతో తిన్నారు? సచ్చా ఏంటి? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అంటే బయట ఇంకో దాన్ని రుచి మరిగి పెళ్ళమంటే అసహ్యం పుట్టుకుందా నీకు? నాకు ప్రశాంతత కావాలి. ప్రశాంతియా దాని పేరు? అర్థమైంది. ఏదో తేడాగా ఉందేంటి? ఎల్లు దాంతోనే ఉండు. దాంతో రాసుకుని పోసుకుని ఉన్నావు కదా, దాంతోనే తిరుగు. ఎల్లు పడుకో. నేను ఏడుస్తా. ఎందుకు ఏడుస్తావు? నువ్వు తిడుతున్నావు. అబ్బో దాని దగ్గర మాత్రం కచ్చిపో. ఏం కచ్చురా నీకు? పోవే. చెప్తారని కక్కది నేనుండా నువ్వే పోవాలే. నేను చూసి తీసుకుంటా. నాకు బతకాలని లేదు భాస్కర్ గారు.
పిల్లలు టార్చర్ అనిపిస్తుందండి. ఒక డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి విషయం తీసుకుని చచ్చిపోతాను. పదం పదండి. డాక్టర్ ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ మా ఆవిడ కనీసం గొడవ పడట్లేదు. భార్య భర్త అంతా చిన్న చిన్న గొడవ ఉండాలి కదా, ఒక గొడవ లేదండి. ఇదేంటి? మా ఆవిడ రోజు గొడవ పడుతుంది. నువ్వు అంటే అనుమానిస్తుంది, ఆ అంటే అనుమానిస్తుంది. మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక పని చేయండి, బుల్లెట్ భాస్కర్ గారు స్కిట్లు చూడండి, చచ్చిపోతారు. ఈ శాఖలే వద్దంటుంది. నాకు అర్థమైంది మీ ప్రాబ్లం. దీనికి ఒకటే ఒక మార్గం ఉంది, మెమొరీ మార్చాలి. మీ భార్యలిద్దరిని పిలవండి, వాళ్ళిద్దరికి మెమొరీ ట్రాన్స్ఫర్ చేస్తా. అప్పుడు నీకు గొడవలు పడే భార్య దొరుకుతుంది, వాడికి హ్యాపీగా ఉండే భార్య దొరుకుతుంది. ఇప్పుడు తీసుకొస్తా మా ఆవిడ. ఉండరా? ఏమే ఫైమా ఏమి సత్య? పిల్లరా? వీడు హాస్పిటల్లో మంచి డాక్టర్. ఈ ట్రీట్మెంట్ చేస్తే కలర్ తెల్లగా వస్తాడు. కూర్చో. కూర్చోమ్మా. స్టార్ట్ చేస్తా. భాస్కర్ పై పట్టుకో, నరేష్ పై పట్టుకో, సెట్ చేస్తున్నా. ఎలా వెళ్తుందండి మెమరీ ఇందులో టింగ్, నుండి? టింగ్. డాక్టర్ సక్సెస్. ఎలా నిరూపిస్తారు? ఇప్పుడు నిరూపిస్తా. ఇప్పుడు చూడండి, నీకు పిల్లలు ఎంతమంది అమ్మా? నాకు ఆ అదృష్టం లేదండి, నాకు ఆ లోపం ఉంది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోండి. సత్య నాకన్నీ నువ్వే సత్య. నీకెంతమంది పిల్లలమ్మా? ఉంటారు పిల్లలు. ఇక వీడు వచ్చిండని చెప్పేసి పతాక అటు ఇటు తిరుగుడే నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు. వీడు ఉడ్డండి. చక్క చక్క చంచక్క. అదేంటి మా ఆవిడకి అనుమానం స్టార్ట్ అయిందా? చెప్పాను కదా, నా మెమరీ ట్రాన్స్ఫరేషన్ సక్సెస్ అయింది. సత్య ఏమండి? లైట్ గా ఆకలిగా ఉన్నట్టు. ఆకలి అవుతుందా? అయ్యో 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 అయ్యో. ఆకలి చచ్చిపోయింది. వచ్చాయి, ఆకలి చచ్చిపోయింది. నువ్వు సత్య కంటే ముందు మనం ఫ్రూట్స్ తిందాం. ఏమైందండి? కట్టయింది. అయ్యో మరి పిల్లలు ఎలా పుడతారండి ఇప్పుడు? అమ్మా తల్లి, నేనే కనుక పతివ్రత అయితే, నా మొగుడు మగాడే అయితే, నా మొగుడు ప్రాణాలు బతికించమ్మా. అమ్మా తల్లి. ఏలికే బతికారా? కొట్టేది కొట్టి బతికేలా అంటే నువ్వు. ఏమండి ఓకేనా మీరు? నేను ఉండాలి. నా మొగుడు బతికాడండి, నా మొగుడు బతికాడు. అమ్మా, చంద్రముఖి ఫోన్ ఇది. ఏమే ఫైమా ఫైమా నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెంటు కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. Reality. I like the reality, humility and the reality. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా. ఎవరి ఫంక్షన్ కి వెళ్ళలేదా? ఏ ఫంక్షన్ కి? మర్చిపోయారు, మన పని మనిషి రంగి ఉంది కదా, అది కడుపుతో ఉందంటే సీమంతం చేశారు. అయ్యో బాబోయ్, నీ కొడుకు దగ్గర నువ్వే వెళ్ళొచ్చు నాయనా. చిచిచి, నా కొడుకు ఏంటి దానికి నీకేం సంబంధం లేదా? ఏ లింకు లేదా? లేదా? పెళ్ళే ఇన్ని రోజులేదు, నీ మీద సరిగ్గా ఏం చేయలేదు, దాంతో ఏం చేస్తానే? అన్నముద్దా? అరే నరేష్, ఎంత సాఫ్ట్ గా ఉంది, మరి అంత దరిద్రమైన క్యారెక్టర్ ఎలా చేసుకున్నారా? ఏమో నాకు తెలియదు. నా పిల్లం ఎలా ఉంది? అంత టార్చర్ పెడుతుంది ఏంటబ్బా అది? అర్జెంట్ గా డాక్టర్ గారిని పిలుద్దాం. డాక్టర్ డాక్టర్ చెప్పండి, ఎందుకు పిలిచిండ్రు నన్ను? మా పిల్లలు కూడా. ఏమే ఫైమా సత్య ఇలా రండి. ఎందుకు పిలిచారు చెప్పు. డాక్టర్, ఈ మెమొరీ ట్రాన్స్ఫర్ లో మాకు వద్దు. ఎవరు మెమొరీ వాళ్ళకి ఇచ్చేయండి. కుదరదు. ఇది మరి కుక్కల వాసన చూస్తుంది రోజు ఇంటికి వస్తుంటే. కుదరదు అని చెప్పినా కదా. ఏ ఫస్ట్ టైం చేసావుగా? మెమరీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదేమైనా ఇస్మార్ట్ శంకర్ సినిమా అనుకుంటున్నావా? జీవితం. లాస్ట్ టైం చేసావు. ఒరే పిచ్చోడా, మీ ఇద్దరికి బుద్ధి రావాలని చెప్పేసి మేము ముగ్గురం కలిసి నాటకం ఆడినాం రా. ఒక విషయం గుర్తు పెట్టుకో, ఏంటి? మీరు పిల్లల కోసం మారాలి, పిల్లలు మీకోసం మారరు. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. నీ గూడు చెదిరింది. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ స్కిట్? ఫ్యామిలీ స్కిట్ బాగుంది భాస్కర్ గారు. ఇట్ వాస్ నైస్, ఆల్ వెల్ పర్ఫార్మ్డ్ అండ్ ఓవరాల్ స్కిట్ ఫ్లో బాగుంది. థ్యాంక్ యూ. శివాజీ గారు. భాస్కర్, జనానికి కావాల్సింది ఇలాంటి స్కిట్స్ అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్య జరిగే స్వీట్ ఫైట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్
ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.